నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 18వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:27 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు పార్ట్నర్తో, అది భాగస్వామ్యం అంటే వ్యాపార పరంగా పార్ట్నర్ కావచ్చు, ఇంట్లో కుటుంబ పరంగా కూడా పార్ట్నర్ కావచ్చు, సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశం కనబడుతోంది. అనుమానాలు తొలగిపోతాయి. కుటుంబరీత్యా ఆరోగ్యంగా ఉండబోతోంది. అయితే అనారోగ్య సూచనలు అంటే కుటుంబరీత్యా ఆరోగ్యంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. కాంట్రాక్టు పనులకు కానీ ఒప్పందాలకు కానీ ఈరోజు అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇంట్లో కానీ మీ కార్యాలయాల్లో కానీ మీరున్న ప్రదేశంలో కానీ అలాంటివి ఏవైనా మీకు కనిపిస్తే కనుక దాన్ని జాగ్రత్తగా సమన్వయంగా దాటే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము, పళ్ళను మీ యథాశక్తి ఏదైనా పండును దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే వారికి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అవకాశాలను మీకు వచ్చినవి అందుబాటులోకి తీసుకోండి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే కొన్ని తొందరపాటు పనుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, ఆలోచన వల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులైతే కనుక ఎటువంటి పేపర్ల మీద అగ్రిమెంట్లు కానీ, లేదంటే సంతకాలకి పెట్టడం కానీ, లేదా ఏదైనా కొనుగోలు విషయాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా ఏది కొనుక్కోవడం కానీ, దానికి సంబంధించిన పనులు కానీ ఈ రోజైతే చేసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీకు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ పేద విద్యార్థులకు ఏదైనా దానంగా ఇచ్చినట్టయితే, పుస్తకం కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, లేదా దేనికోసమైనా ముందుకు వెళ్ళినా, లేదా ఏ పని చేయాలని అనుకున్నా ఈ రోజు మీకు చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు కూడా తత్సమానంగానే మంచి జరిగే అవకాశము, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఈ రోజు దక్కే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇంతవరకు కాంట్రాక్ట్తో పనిచేస్తున్న, టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. శారీరక శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పసుపు తేనె కలిపినటువంటి ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. అంటే పసుపు తేనె ఎలా కలుస్తుంది అని అడగచ్చు. పసుపుతో పులిహార చేయొచ్చు. తేనెతో తీపి పదార్థాన్ని లేదా పాలను కలిపి ప్రసాదంగా తయారు చేసి దాన్ని మీరు దానంగా కానీ, ప్రసాదంగా గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.